ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణ స్వామి లీలా విశేషాలు వర్ణించి చెబుతూ ఉన్నారు. శకటాసురుడనేటువంటి రాక్షసుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ సంహరించిన తరువాత, అంటే శకటంలో ఆవేశించి ఉన్నటువంటి అసురుడు కాస్త అతడు సంహరింపబడ్డాడు. ఆ తరువాత ఆ జరిగినటువంటి ఉత్పాతాన్ని చూచి నందాదులంతా ఆశ్చర్యచకితులై భయభ్రాంతులై వేద విధులైనటువంటి పండితోత్తముల చేత చక్కగా ఆశీర్వచనాలన్నీ కూడా జరిపించారు. విప్రామంత్ర విదో యుక్తా తైర్యా ప్రోక్తా తథాశిషః తా నిష్ఫలా భవిష్యంతి నకదాచిదపి స్ఫుటం. మంత్రవిధులైనటువంటి బ్రాహ్మణోత్తములు చక్కగా ఆశీర్వదించారు. ఆశిషః ప్రోక్తా, వారి చేత ఆశీర్వచన మంత్రాలు చెప్పబడ్డాయి. తా నిష్ఫల నభవిష్యంతి, అటువంటి చక్కని ఆశీర్వచనములు వ్యర్థమవుతాయా? ఎందువల్లంటే వాళ్ళు ఈర్ష్య లేని వాళ్ళు, దురభిమానం లేనటువంటి వాళ్ళు, అనేక రకాలైన సద్గుణాలన్నీ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఎప్పటికీ అటువంటి వారి ఆశీర్వచనములు నిష్ఫలము కావు. ఇది స్పష్టము అని చెబుతూ, ఏకదారోహమారూఢం లాలయంతి సుతం సతి గరిమాణం శిశోర్వోఢుం నసేహే గిరికూటవత్. వరుసగా ఆ శ్రీకృష్ణ స్వామి లీలలు వర్ణిస్తున్నారు. సుఖయోగీంద్రుల వారు అడిగారుగా పరీక్షణ్ మహారాజ్ అన్నీ చెప్పమని, అన్నీ వర్ణిస్తున్నారు. ఏకదా ఆరోహమారూఢం, ఒకానొక రోజున యశోదాదేవి ఒడిలో కూర్చుని ఉన్నాడు ఆ పరమాత్ముడు. లాలయంతి సుతం సతి, ఒళ్ళో అలా కూర్చోబెట్టుకుని ఆ పిల్లవాడిని ఆడిస్తూ ముద్దు చేస్తూ ఉన్నది యశోద. గరిమాణం శిశోర్వోఢం, ఉన్నట్టుండి ఆ పిల్లవాడు కాస్త బరువు పెరిగిపోతున్నాడు. ఒక పర్వతం అంత బరువుగా మారిపోతూ ఉన్నాడు. రోజు ఎత్తుకునే పసిబిడ్డ ఎంత బరువు ఎందుకు అవుతున్నాడు? నేను భరించలేకపోతున్నానే, ఈ బరువు, నీ పిల్లవాడు ఇంత బరువు ఉంటాడా అని ఆశ్చర్యపోతోంది యశోదాదేవి. నసేహే గిరికూటవత్, ఎలా ఉన్నాడంటే పర్వత శిఖరంలాగా బరువు ఎక్కిపోతూ ఉన్నాడు పిల్లవాడు. మళ్ళీ ఏమి లీల చేయబోతున్నాడో. భూమౌ నిధాయ తంగోపి విస్మిత భారపీడిత, వెంటనే ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడిని నేల మీద కూర్చోబెట్టి ఆశ్చర్యపడుతూ ఉన్నది. విస్మిత భారపీడిత, ఆ పిల్లవాని యొక్క బరువు చేత పీడింపబడినటువంటి ఆ యశోదాదేవి మహాపురుషమాదధ్యౌ జగతామా సకర్మసు, ఆ పరమాత్మను ధ్యానించింది. ఓ పరమాత్మ, ఏమిటి విచిత్రం, ఇంత చిన్నపిల్లవాడు ఏమిటి, అంత బరువుగా ఉండడం ఏమిటి, నాకేం అర్థం కావట్లేదు. సరే, ఇవన్నీ ఆలోచించే శక్తి నాకు లేదు, కానీ నేను ఇంటి పనులు చేసుకుంటానని ఆ పిల్లవాడిని అక్కడే నేల మీద కూర్చోబెట్టి యశోదాదేవి నిత్యము తాను చేసుకునేటువంటి గృహకార్యములలో నిమగ్న అయ్యింది. జగతా మాస కర్మసు, లౌకికమైన పనులు చేసుకుంటోంది. దైత్యో నామ్నా తృణావర్త కంసభృత్య ప్రచోదిత, ఇది అసలు విషయం. కంసుడు తన అనుచరుడైనటువంటి తృణావర్తుడనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుణ్ణి పంపించాడు. దైత్యో నామ్నా తృణావర్త, వాడి పేరు తృణావర్తుడు. చక్రవాత స్వరూపేణ జహారాసీనమర్భకం, సుడిగాలి రూపంలో వాడు వచ్చాడు. సుడిగాలి రూపంలో వచ్చి ఆసీనం అర్భకం జహార, కూర్చుని ఉన్నటువంటి పిల్లవాడిని అపహరించాడు. అంటే అలా తనతో పాటు సుడిగాలి రూపంలో అలా గాల్లో తిప్పడానికి తీసుకెళ్ళిపోతున్నాడు. గోకులం సర్వమావృణ్వన్ ముష్ణంశ్చక్షూంసి రేణుభిః ఈరయన్ సుమహాఘోర శబ్దేన ప్రదిశో దిశ. ఎలా వచ్చాడా రాక్షసుడు, తృణావర్తుడనే రాక్షసుడు అంటే, గోకులం సర్వం ఆవృణ్వన్, గోకులాన్ని మొత్తాన్ని ఆ సుడిగాలితో కప్పేస్తున్నాడు. అదేవిధంగా అందరి కళ్ళల్లో దుమ్ము పడుతూ ఉన్నది. ఎక్కడ లేని దుమ్ము అంతా అందరి కళ్ళల్లో పడుతోంది. ఆ గోకులంలో ఈ సుడిగాలి ప్రభావం చేత ఆ దుమ్ము రేణువులన్నీ అందరి కళ్ళల్లో పోతూ ఉన్నాయి, కళ్ళు కనిపించట్లేదు. ఈరయన్ సుమహాఘోర శబ్దేన, గొప్ప శబ్దంతో అరుస్తున్నాడు. ఈరయన్, నినదిస్తూ. ఆ అరుపుతో పాటు ప్రదిశ దిశ,
దిక్కులు విదిక్కులు ఇవన్నీ ఆ తృణావర్తుని యొక్క శబ్దంతో, గాలి శబ్దంతో ప్రతిధ్వనించే విధంగా ఉన్నది వాతావరణం. ఏమిటో అయోమయంగా ఉంది, చీకటి కమ్ముకుంటోంది, ఎక్కడ చూసినా దుమ్మే, సూర్యుని కాంతి కనిపించటం లేదు. ముహూర్తమభవత్ గోష్ఠం రజసా తమసావృతం సుతం యశోదా నాపశ్యత్ తస్మిన్ యస్తవతీయతః. ఆ గోవ్రజం అంతా, ఆ నందవ్రజము గొల్లపల్లి అంతా ఏమైపోయింది? రజసావృతం, దుమ్ముతో నిండిపోయింది. తమసావృతం, దుమ్ము వల్ల అంతా చీకటి పడినట్లుగా ఉంది, ఎక్కడా కాంతి లేదు. సుతం యశోదా నాపశ్యత్, సుమారుగా 1 గంట సేపు ఈ విధంగా ఆ సుడిగాలి రూపంలో ఉన్న తృణావర్తుడు నందవ్రజాన్నంతా కూడా అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. యశోదాదేవి ఎక్కడైతే తన పిల్లవాడిని కూర్చోబెట్టిందో కృష్ణుణ్ణి, అక్కడ పిల్లవాడు కనిపించట్లేదు. తస్మిన్ యస్తవతి యతః, అయ్యో ఇక్కడే పిల్లవాడిని కూర్చోబెట్టానా, పిల్లవాడు కనిపించటం లేదు అని ఆ యశోదాదేవికి విపరీతమైనటువంటి దుఃఖము, భయము, ఆక్రోశము అన్నీ కలుగుతూ ఉన్నాయి. నాపశ్యత్ కశ్చనాత్మానం పరంచాపి విమోహితః తృణావర్త విసృష్టాభిః శర్కరాభిరుపద్రుతః. ఏ ఒక్కడు మరొకడిని చూచే పరిస్థితి అక్కడ లేదు. దట్టంగా మంచు కమ్ముకున్న రోజుల్లో ఏ విధంగా అయితే ఎదురుకుండా వచ్చే మనుషులు కనిపించరో, అలాగే ఈ దుమ్ము వల్ల, సుడిగాలి వల్ల అంతా చీకట్లు కమ్మినట్టుగా అయిపోయి ఎదురుకుండా వచ్చేటువంటి గోపాలకుడు మరొక గోపాలునికి కనిపించటం లేదు. కశ్చన ఆత్మానం పరంచాపి విమోహిత. ఎందువల్ల అంటే ఆ సుడిగాలి చేత మోహితులైపోయి ఒకరికొకరు కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ గొల్లపల్లెలో. తృణావర్త విసృష్టాభి, ఆ తృణావర్తుడనేటువంటి రాక్షసుడు చెల్లాచెదరుగా విసిరేటువంటి శర్కరాభి, ఆ ధూళి చేత, దుమ్ము చేత ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇతి ఖరపవన చక్రపాంసు వర్షే సుత పదవీమబలా విలక్ష్యమాత అతికరుణ అనుస్మరంతి అశోచత్ భువి పతితామృతవత్సక యథా గౌహు. వెంటనే పాపం ఆ యశోదాదేవి యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. ఖరపవన చక్రపాంసు వర్షే, తీవ్రమైన సుడిగాలి ఒక పక్క, ఒకంత వర్షం కూడా పడుతూ ఉన్నది. గాలి వానాలాగా చీకట్లు కమ్మి ఉన్నది వాతావరణం అంతా. సుత పదవీమ విలక్ష్య, తన కుమారుడు ఎక్కడున్నాడో కనిపించక అల్లాడిపోతూ ఉన్నది యశోదాదేవి. మాత, తల్లి తల్లడిల్లిపోతూ ఉన్నది. అతి కరుణం, మిక్కిలి దీనంగా బాధపడుతూ, అనుస్మరంతి, నాయనా ఎక్కడున్నావయ్యా ఓ బాలక, నిన్ను నేను విడిచి ఉండలేనని ఆ పిల్లవాడికి సంబంధించిన విషయాలే పదే పదే స్మరించుకుంటూ అశోచతు, దుఃఖపడుతూ ఉన్నది, రోదిస్తూ ఉన్నది యశోదాదేవి. భువి పతిత మృతవత్సక యథా గౌహు, భూమి మీద పడి రోదన చేస్తూ ఉంది. ఎలాగా అంటే దూడ మరణించినట్లయితే ఆ ఆవు ఏ విధంగానైతే దీనంగా బాధపడుతుందో అలాగా. అంటే పిల్లవాడు కనిపించకపోయేసరికి ఎంత ఆపదొచ్చిందో అని లోపల ఏవో అనేక రకాలైనటువంటి శంకలు, అనుమానాలు కలుగుతాయి. వాటితో ధైర్యం చాలటం లేదు. రుదితమను నిశమ్య తత్ర గోప్య భృశమనుతప్తధియో అశ్రుపూర్ణముఖ్య రురుదురనుపలభ్య నందసూనుం పవనే ఉపారత పాంసు వర్షయోగే. యశోదాదేవి బాధపడుతూ ఉన్నది. ఆ యశోదాదేవి పిల్లవాడు కనిపించటం లేదు. ఆవిడ అక్కడ కూర్చోబెట్టిందిట, సుడిగాలు వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు పిల్లవాడని చెప్పి ఆ యశోదాదేవి బాధపడుతోందని ఈ గోపికలు కూడా అక్కడికి చేరుకుని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. భృశమను తప్త ధియ, మిక్కిలి వాళ్ళు కూడా తపించినటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళై, అశ్రుపూర్ణ ముఖ్య, ఆ గోపికల యొక్క కంటి వెంట కూడా ఆ కన్నీరు ధారాపాతంగా వస్తూ ఉన్నది. రురుదురు అనుపలభ్య నందసూను, వాళ్ళు కూడా నందుని కుమారుడైనటువంటి యశోదాపుత్రుడైనటువంటి ఆ బాలకుణ్ణి ఎక్కడున్నాడో తెలియక రురుదుహు, బాగా వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు గోపికలందరూ. పవనే ఉపారత పాంసు వర్షవేగే, ఆ తరువాత నెమ్మదిగా ఆ గాలి వేగము, వర్షము, దుమ్ము అన్ని తగ్గాయి. కానీ ఇంతలో ఏమైంది? తృణావర్త శాంతరయో వాద్యారూపధరోహరన్ కృష్ణం నభోగతో గంతుం నాశక్నోత్ భూరిభారభృతు. కాస్త తగ్గినట్లుగానే అనిపించింది, ఆ గాలి వేగం తగ్గించాడు. కానీ అంతలోనే సుడిగాలి రూపంలో వచ్చి
ఆ పిల్లవాడిని సుడిగాలితో పాటు గిరగిరా తిప్పుతూ ఆకాశంలోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. కృష్ణం నభోగతో గంతుం నాశక్నోత్ భూరి భారకృత్. ఎంతో వేగంగా పైకి వెళదామని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ తృణావర్తుడనే రాక్షసుడు ఈ పిల్లవాడిని పైకి మొయ్యలేకపోతున్నాడు. ఎందువల్లంటే అంతకుముందే మనం చెప్పుకున్నాంగా, ఆ తల్లి యశోదాదేవే తన ఒడిలో కూర్చోబెట్టుకోలేక పక్కన కూర్చోబెట్టేసింది. అందువల్ల బాగా బరువుగా ఉన్నాడు ఆ పరమాత్మ. ఆ తృణావర్తుని భరతం పట్టడానికి ఆ సుడిగాలి పైకి తీసుకుని వెడుతూ ఉంటే, సుడిగాలి రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుని యొక్క మెడకు తన 2 చేతులు తగిలించి పట్టుకున్నాడు ఆ పరమాత్మ. భూరి భారకృతు. పైకి ఎగురుతూ ఉంటే ఆ రాక్షసుని మెడలు వంగిపోతూ ఉన్నాయి. ఆ కృష్ణస్వామి యొక్క బరువుని భరించలేకపోతున్నాడు. అంతకంతకు బరువెక్కిపోతున్నాడు శ్రీకృష్ణుడు. తమశ్మానం మన్యమానః ఆత్మనో గురుమత్తయ గళే గృహీత ఉత్స్రష్టుం నాశక్నోత్ అర్భకం. ఒక పాషాణంలాగా, పెద్ద బండరాయిలాగా ఆ మెడకు చుట్టుకుని ఉన్నాడు పరమాత్మ. బండరాయి అంత బరువున్నాడు, ఓ పర్వతంలా ఉన్నాడు. ఇదేమిటి, నాకన్నా బరువు ఉన్నాడని ఆ తృణావర్తుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఆత్మనః గురుమత్తయ్య. ఇంత రాక్షసుణ్ణి నేనే పెద్దవాడిని అనుకుంటే ఈ పసిపిల్లవాడు నాకన్నా బరువు ఉన్నాడే, మెడకి 2 చేతులు పెట్టి లాగుతున్నాడు. ఎలాగా? గళే గృహీత ఉత్స్రష్టుం నాశక్నోత్. ఆ పిల్లవాడిని విడిచిపెట్టడానికి కూడా వాడికి శక్యం కాలేదు, అంత గట్టిగా పట్టుకున్నాడు మెడ. ఆ అద్భుతమైనటువంటి శిశువు వేషంలో ఉన్న పరమాత్మ. గళగ్రహణ నిశ్చేష్టో దైత్యో నిర్గతలోచన అవ్యక్తరావో న్యపతత్ సహబాలో వ్యసుర్వ్రజే. వెంటనే ఆ మెడ పట్టుకోవడంతో ఆ రాక్షసుడు ఏం చేయాలో తెలియక అతని చేష్టలన్నీ ఆగిపోయినాయి. శరీరంలో అవయవాలేమీ పని చేయటం లేదు. నిర్గతలోచన. ఆ రాక్షసుని కళ్ళు బయటికి పొడుచుకొచ్చాయి. అవ్యక్తరావ. అరుద్దామంటే లోపల నుంచి గాలి కూడా రావట్లేదు. మెడగట్టిగా పట్టుకుంటే కంఠంలోంచి స్వరం ఏమొస్తుంది? ఆ విధంగా ఆకాశంలోకి పిల్లవాడిని చుట్టి తీసుకెళ్దాం అనుకున్నటువంటి ఆ తృణావర్తుడు ఆ బరువుని భరించలేక అంత పైనుంచి కింద పడిపోయాడు నేల మీద. సహబాలో వ్యసుర్వ్రజే. ఆ గోకులంలో పడిపోయాడు. అతని ప్రాణాలు కూడా పోయాయి. మామూలుగానే ఈ శ్రీకృష్ణ బాలకుడు ఆ అసురుని దేహం మీద ఆడుకుంటున్నాడు. తమంతరిక్షాత్ పతితం శిలాయాం విశీర్ణ సర్వావయవం కరాళం పురం యథా రుద్రశరేణ విద్ధం స్త్రియో రుదత్యో దదృశు సమేతా. ఒక్కసారి ఆకాశం నుంచి పైభాగం నుంచి నేల మీద శిల మీద పడిపోయింది ఆ దేహం. రాక్షసుని యొక్క దేహం, తృణావర్తుని దేహం. విశీర్ణ సర్వావయవం. అతని శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా చిన్నాభిన్నమై వెదజల్లినట్టుగా పడిపోయి ఉన్నాయి. కరాళం. భయంకరంగా ఉన్నాడు. పురం యథా రుద్రశరేణ విద్ధం. ఆ రాక్షసుని దేహాన్ని చూస్తూ ఉంటే ఎలా ఉన్నది అంటే, అప్పుడెప్పుడో పరమేశ్వరుడు తన బాణంతో త్రిపురాసురుల్ని చంపితే ఆ త్రిపురాసురులు ఏ విధంగా అయితే ఈశ్వరుని యొక్క బాణపు దెబ్బ చేత చిన్నమైనటువంటి పురముల రూపంలో ఉన్న ఆ రాక్షసులు ఏ విధంగా అయితే చిన్నమైన దేహాలు కలిగిన వారయ్యారో, అదేవిధంగా ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రతాపానికి ప్రభావానికి ఈ తృణావర్తుడనేటువంటి రాక్షసుడు కూడా పరమేశ్వరుని చేత సంహరింపబడినటువంటి త్రిపురముల వలె నేల మీద పడిపోయాడు. స్త్రియో రుదత్య దదృశు సమేత. గోపికలు మాత్రం అయ్యో అంత పైనుంచి పడిపోయాడు ఈ పసిపిల్లవాడు, ఏమైపోయిందో ఏమో అని గట్టిగా రోదిస్తూ అందరూ కలిసి అక్కడికి వచ్చి ఆ పిల్లవాడిని చూశారు. ప్రాదాయమాత్రే ప్రతిహృత్య విస్మితా కృష్ణంచ తస్యోరసి లంబమానం తం స్వస్తిమంతం పురుషాదనీతం విహాయస మృత్యుముఖాత్ ప్రముక్తం గోప్యశ్చ గోపాః కిల నందముఖ్యాః లబ్ధ్వా పునః ప్రాపురతీవ మోదం. ఏమైందో పిల్లవాడికని వాళ్ళు ఆశ్చర్యపడుతూ భయపడుతూ బాధపడుతూ ఏడుస్తూ దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అక్కడ కృష్ణుడిని చూచారు వాళ్ళు. ఎలా ఉన్నాడు? తస్యో రసి లంబమానం. అతని యొక్క ఆ రాక్షసుని యొక్క కంఠభాగంలో వేలాడుతూ ఉన్నాడు. తం స్వస్తిమంతం పురుషాదనీతం. రాక్షసునిచే తీసుకువెళ్ళబడినటువంటి ఈ కృష్ణుడు స్వస్తిమంతం, ఏ ఆపద లేకుండా మంగళంగా హాయిగా ఆరోగ్యంగా ఉన్నాడు. విలాసాలు చిందిస్తూ ఉన్నాడు.
విహాయస మృత్యుముఖాత్ ప్రముక్తం. ఎప్పుడైతే ఇతడు ఆకాశ మార్గంతో పైకి తీసుకుని వెళ్ళాడో ఈ రాక్షసుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మృత్యుముఖాత్ ప్రముక్తం, ఆపద కలుగుతుందేమో అని సామాన్యులు బాధపడుతూ అతడికి ఏమన్నా మృత్యు వస్తుందేమో అని భయపడుతూ ఉంటే ఆ మృత్యుముఖంలోంచి బయటపడినట్లుగా అందంగా కనిపిస్తూ వాళ్ళందరికీ అమ్మయ్య, మా బాలునకు మా పిల్లవానికి ఏ ఆపద కలగలేదు, ఉంటాడో లేదో అనుకున్నాం, ఈ పిల్లవాడు ఆరోగ్యంగా హాయిగా ఉన్నాడు, ఏ ఆపద రాలేదని వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ మృత్యుముఖాత్ ప్రముక్తం, బయటికి వచ్చి ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. గోప్యశ్చ గోపాః కిల నందముఖ్యా, గోపాలకులు గోపికలు నందుడు మొదలైనటువంటి ఆ గోవ్రజంలో ఉండే వాళ్ళందరూ పెద్దలు లబ్ధ్వా పునః ప్రాపురతీవ మోదం, మళ్ళీ పిల్లవాడిని వాళ్ళు దగ్గరికి చేర్చుకుని మళ్ళీ మాకు లభించాడు మా పిల్లవాడని మోదం ప్రాపు, ఆనందాన్ని పొందారు. ఆ పిల్లవాడికి ఏదన్నా ఆపద కలుగుతుందేమో అని వీళ్ళు సామాన్యులై దుఃఖించటమే తప్ప ఆ పరమాత్ముడు మాత్రం ఆ రాక్షసుని పనిపట్టి చిద్విలాసంగా ఆనందంగా హాయిగా ఆడుకుంటున్నాడు. అహో బతాత్యద్భుతమేష రక్షస బాలో నివృత్తిం గమితోభ్యగాత్ పునః హింస్రస్వపాపేన విహింసిత కలః సాధు సమత్వేన భయాత్ విముచ్యతే. వాళ్ళు ఏమనుకున్నారు, ఆహా ఎంత అద్భుతం, ఇతడు రాక్షసుని చేత అపహరించబడినప్పటికీ కూడా ఆ మృత్యుముఖంలో పడకుండా మళ్ళీ చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు, ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం, ఇది నిజంగా అద్భుతమే ఆ రాక్షసుని బారి నుంచి తప్పించుకోవటం అనేది అని వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెబుతున్నారు, హింస్రస్వపాపేన విహింసిత కలః. ఎదుటి వాళ్ళని హింస పెట్టాలనేటువంటి తలపు కలిగిన పాపాత్ముడు తానే హింసింపబడతాడు, ఎదుటి వాళ్ళకి అపకారం చేయాలనుకునేటువంటి వాడు తానే ఇబ్బందుల పాలవుతాడు, ఎదుటి వాళ్ళ గోతులు తీయాలనుకునేటువంటి వాడు తను ఆ గోతులోనే పడిపోతాడని చెబుతూ సాధు సమత్వేన భయాత్ విముచ్యతే. సజ్జనుడైన వాడు అందరితో సమంగా ఉంటాడు కాబట్టి, అందరినీ అభిమానిస్తాడు కాబట్టి అతడికి ఏ భయము ఉండదు, ఆ భయం నుంచి అతడు విముక్తుడవుతాడు. ఎందువల్లంటే అతని యందు పరమాత్ముని అనుగ్రహం నిరంతరము ఉంటుంది. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్, రక్షణములు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. నాకెన్నో రక్షణ కవచాలు ఏర్పరచుకున్నాను, నేను ఏం చేసినా చెల్లిపోతుంది, నేనేమైనా చేసేస్తానని విర్రవీగేటువంటి పాపాత్ముడు, ఆ మదంతో 10 మందికి అపకారం చేసే పాపాత్ముడు అతడే నశించిపోతాడు. కానీ ఏ రక్షణ లేకపోయినా మంచితనంతోనూ భక్తిభావంతోనూ సమత్వంతోనూ సజ్జనుడు ఎప్పుడూ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై రక్షింపబడుతూనే ఉంటాడు ఆపద సమయాల్లో అని ఎంతో విలువైనటువంటి వాక్యం చెప్పారు. కిమ్నస్తపశ్చీర్ణమధోక్షజార్చనం పూర్ణేష్ట దత్తముత భూత సౌహృదం యత్సంపరేతః పునరేవ బాలకో దిష్ట్యా స్వబంధూన్ ప్రణయన్నుపస్థితః. నందుడు ఇలా అనుకున్నాడు, మేము ఏమి తపస్సు చేశామో, ఏ విధమైన పుణ్యాలు ఆచరించామో, ఏమైనా సత్రాలు కట్టించామా, యజ్ఞయాగాలు చేశామా, గత జన్మల్లో అగ్నిహోత్రుని బాగా పూజించామా, పంచయజ్ఞాలు చేశామా, చెరువులు తవ్వించామా, ఆరామాలు నిర్మించామా, లేకపోతే ప్రాణులల్ని సమంగా చూచుంటామేమో. భూత సౌహృదం, ఎవరికి అపకారం తలపెట్టుండము, ఏ ప్రాణిని హింసించాలని మేము తలచి ఉండము. యత్సంపరేతః పునరేవ బాలకో, అందువల్లనే ఈ పిల్లవాడు ఆ మృత్యువు నుంచి బయటపడ్డాడు మరణించకుండా. దిష్ట్యా స్వబంధూన్ ప్రణయన్నుపస్థితః, తన బంధువులందరినీ ఆనందింపజేస్తూ కళ్ళ ఎదురుకుండా చిద్విలాసాలు చిలకిస్తూ పులకిస్తూ కనిపిస్తూ ఉన్నాడు ఆ పరమాత్ముడు. ఎప్పుడో మేము అధోక్షజార్చనం, ఆ పరమాత్ముడిని గట్టిగా పూజించుంటాం గత జన్మల్లో, ఆ పుణ్యవశం వల్ల మేము ఏం చేశామో కానీ ఈనాడు ఈ పిల్లవాడు ఏ హాని లేకుండా మా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. మనం చేసేటువంటి పుణ్యాలే కదా మన పిల్లలకు శ్రీరామరక్ష అని భావిస్తూ గత జన్మంబులనేమి నోచితిమో యాగశ్రేణులేమేమి చేసితిమో ఎవ్వరికేమి వెట్టితిమో ఏ చింతారతిన్ ప్రొద్దు ఉచ్చితిమో సత్యములేమి పల్కితిమో.
మేము నిజాలే మాట్లాడి ఉంటాం, అనవసరమైన అబద్ధాలు చెప్పుండం. ఏ సిద్ధ ప్రదేశమున్ త్రొక్కితిమో, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళామో, ఇప్పుడు సుడగంటిమి ఇచ్చటన్ కృష్ణార్భకున్ నిర్భయున్, ఏ భయము లేని ఈ పసిబిడ్డను ఈ కళ్ళతో మేము చూడగలుగుతున్నాము, ఎన్ని పుణ్యమైన కార్యాలు మేము ఆచరించామో కదా అని నందుడు, అక్కడున్న గోపాలకులు, ఆత్మీయులు, బంధువులు వీళ్ళంతా భావన చేస్తూ ఉన్నారు. దృష్ట్వాద్భుతాని బహుశో నందగోపో బృహద్వనే వసుదేవవచో భూయ మానయామాస విస్మిత. ఈ గోకులంలో ఇలాంటి విచిత్రాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఏమిటిది? బహుశా ఆ నందగోపుడు అనుకున్నాడు, ఆ రోజు వసుదేవుల వారు చెప్పారుగా, నేను మధుర నుంచి తిరిగి వచ్చేటప్పుడు తొందరగా వెళ్ళు, గోకులంలో ఉత్పాతాలు జరగబోతున్నాయని. నిజంగా వసుదేవుల వారు ఒక యోగే, ఒక ఋషే, ఆయన చెప్పినట్టే అంతా జరుగుతోంది. వసుదేవ వచో భూయ మానయామాస విస్మిత. జరగబోయేది ముందుగానే గ్రహించి వసుదేవుడు ఎలా చెప్పాడో, ఆహా ఎంత గొప్పవాడు వసుదేవుడని తన మనస్సులోనే వసుదేవుణ్ణి ఆశ్చర్యంతో మెచ్చుకున్నారు నందుల వారు. ఏకదా అర్భకమాదాయ స్వాంకమారోప్య భామిని ప్రసృతం పాయయామాసస్తనం స్నేహ పరిప్లుత. ఈ విధంగా శ్రీకృష్ణస్వామి లీలలు ఒక్కొక్కటిగా చెబుతూ ఆ తర్వాత మరో విషయాన్ని చెబుతున్నారు సుఖయోగీంద్రుల వారు. ఒకానొకప్పుడు యశోదాదేవి ఆ శ్రీకృష్ణస్వామిని, ఆ శిశువును తన ఒడిలో కూర్చోబెట్టుకుని, అర్భకం ఆదాయ స్వాంకమారోప్య, తన ఒడిలో కూర్చుండబెట్టుకుని, ప్రసృతం పాయయామాసస్తనం స్నేహ పరిప్లుత, సమృద్ధిగా ఉండేటువంటి తన స్తన్యాన్ని ఆ పిల్లవానికి ఇస్తూ ఉన్నది ఎంతో ప్రేమతో. ఆ బాలకుని రూపంలో ఉన్న శ్రీకృష్ణస్వామి యశోదాదేవి స్తన్యాన్ని చక్కగా స్వీకరిస్తూ ఉన్నాడు. పీతప్రాయస్య జననీ సాతస్య రుచిరస్మితం ముఖం లాలయతి రాజన్ జృంభతో దదృశేయిద్దం. సంపూర్ణంగా పాలు త్రాగేసిన తరువాత అతన్ని ఆడిస్తూ ఉన్నది ఆ యశోదాదేవి. నాయనా బాగున్నావా అన్నట్లుగా పసిపిల్లల్ని ఆడిస్తూ ఉంటారు కదా, అలా ఆడిస్తూ ఉంటే ఆ పసిపిల్లవాడు ఒక్కసారిగా నవ్వాడు, చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆ లాలించేటప్పుడు చిరునవ్వులు చిందిస్తూ నోరు తెరిచినటువంటి ఆ పిల్లవాడు ఆవలించేటప్పటికీ అతని ముఖార విందంలో అనేక రకములైనటువంటి విచిత్రాలను దర్శించింది యశోదాదేవి. ఖం రోదసి జ్యోతిరనీకమాశాః సూర్యేందువహ్ని శ్వశనాంబుధీంశ్చ ద్వీపాన్నగాంత దుహితృర్వనాని భూతాని యాని స్థిరజంగమాని. ఆ ముఖార విందంలో యశోదాదేవి ఏమేం చూచిందో వర్ణించి చెబుతూ ఉన్నారు. సూర్య చంద్రులు ఉన్నారు, అగ్ని ఉన్నాడు, అలాగే వాయువు అంటే పంచభూతాలు కనిపిస్తున్నాయి, సముద్రాలు కనిపిస్తున్నాయి, అరణ్యాలు కనిపిస్తున్నాయి, పర్వతాలు, అదేవిధంగా సమస్తమైన స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ విశ్వమంతా ఆ పసిబాలకుని ఆ నోటిలో కనిపిస్తోంది యశోదాదేవికి. ఒక్కసారి ఆయన ఆవలిస్తూ ఉంటే ఆ ముఖంలో ఈ విశ్వమంతా కనిపించింది. చూచేటప్పటికి ఆశ్చర్యపోయింది. అంతరిక్షం కనిపిస్తోంది, ఆకాశం కనిపిస్తోంది, నక్షత్రాలు, దిక్కులు ఒకటేమిటి, ఈ విశ్వాన్నంతా ఆ పసిపిల్లవాని యొక్క ముఖార విందంలో చూచి యశోదాదేవి ఆశ్చర్యచకితైపోయింది. సవీక్ష్య విశ్వం సహసా రాజన్ సంజాత వేపథు సమ్మీల్య మృగశాభాక్షి నేత్రే ఆసీతు సువిస్మిత. ఆ పసిపిల్లవాని ముఖార విందంలో సమస్తమైనటువంటి విశ్వం కనిపించడం ఏమిటని యశోదాదేవికి కాసేపు ఏమీ అర్థం కాలేదు. కానీ ఒక్కసారి ఏమిటి విచిత్రమని సంజాత వేపథు, దేహమంతా వణుకు పుట్టింది. అయ్య బాబోయ్ అనుకుని సమ్మీల్య మృగశాభాక్షి, రెండు కళ్ళు మూసుకుంది ఆవిడ. ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయి అంటే లేడి పిల్ల యొక్క చంచలమైనటువంటి నేత్రాల్లా ఉన్నాయని వర్ణిస్తూ ఉన్నారు. ఆశ్చర్యంతో తన రెండు నేత్రములను మూసుకుని ఆశ్చర్యచకిత అయిపోయింది. ఈ పసిపిల్లవాడేంటి, ఈ పసిపిల్లవాని యొక్క ముఖంలో సమస్తమైనటువంటి విశ్వం కనిపించడం ఏమిటి అని ఆశ్చర్యపోతూ ఉన్నది యశోద. ఇలాంటి లీలలను శ్రీకృష్ణస్వామి ఎన్నో చూపించారు. అవన్నీ మనం క్రమంగా తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.